మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన లేకుండా ఏమీయూ కలుగలేదు, కలిగి ఉన్నదేదియూ ఆయన లేకుండా కలుగలేదు అని వాక్యము అయ్యున్నటువంటి దేవుణ్ణి గూర్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగివచ్చిన యేసుక్రీస్తు వారిని గూర్చి మనం చూస్తున్నాం. అంటే వాక్యమే సర్వలోకాలను సృజించింది, ఆ వాక్యమే దేవుడై ఉన్నారు, ఆ దేవుడే యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చారు. అంటే ఆ యేసుక్రీస్తే సర్వలోకాలను సృజించిన సృష్టికర్త అని మొదటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆ దేవుని వాక్యం అయ్యున్నటువంటి యేసు ఆయన గడిపిన దినాలలో దేవుని వాక్యమును మాత్రమే ఆయన తీసుకొని దేవుని వాక్యమునే అనుసరిస్తూ దేవుని వాక్యమునే బోధిస్తూ ఆ దేవుని వాక్యము చేతే అనేక కార్యాలను ఆయన చేస్తున్నట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యం ఏమిటంటే విలాప వాక్యాలు. ఇజ్రాయేలు ప్రజలు బబులోను సామ్రాజ్యమునకు చెరగొనిపోయిన తరువాత దేశం నిర్మానుషంగాను పాడైపోయినట్లుగాను నెబుకద్నెజర్ రాజు చేత చెరిపివేయబడినటువంటి దేశంగా ఇజ్రాయేలు దేశం మారిపోయినప్పుడు, మందిరం పడగొట్టబడి కాల్చబడి దేశమంతా కూడా జనసంచారంతో అభివృద్ధి చెందినటువంటి దేశం ఈ విధంగా పాడైపోయినప్పుడు దాన్ని చూసి విలపిస్తూ ఆయన బాధపడుతూ ఉంటే దేవుడు ఆయనకి ఆ విలాపములో, ఆ సంతాపములో, ఆ బాధలో, ఆ కష్టములో, నిరుత్సాహములో దేవుడు ఒక మాటని ఇర్మియాకు విడుదల చేశాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయినటువంటి చెరగొనిపోయినటువంటి ఇజ్రాయేలుల గురించి ఆయన బాధపడుతున్నాడు. అయ్యో, నా ప్రజలు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారే అని ఆయన రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయితే దేవుడు ఇర్మియాతో ఒక మాట చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటా మాట? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును, గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ప్రైజ్ ద లార్డ్. మొదటి అంశాన్ని ఈ రోజున మనం చూస్తున్నాం. అదేమిటంటే ఇర్మియా, ఇజ్రాయేలీయులు పూర్తిగా నాశనం అయిపోయారు, ఇక బబులోను దేశములో వారి జీవితం అంతమైపోతుంది అని బాధపడుతున్నావా? ఇదిగో, వారిని శిక్షకు గురి చేసిన వారి తప్పును వారు తెలుసుకోవడానికి వారిని ఒక ట్రైనింగ్ సెంటర్కి నేను పంపించానంతే. అయితే వారి మీద నేను కృప లేని వాడని, ప్రేమ లేని వాడని, జాలి లేని వాడని కాదు. యెహోవా ఎవరో తెలుసా? కృప కలిగిన అని ఎందుకు చెప్తున్నాడంటే, అమ్మో, దేవుని కోపం ఎంత విస్తారం, అమ్మా, ఇజ్రాయేలీలను ఎట్లా శిక్షించాడు ఆయన అని ప్రవక్త అనుకుంటున్నాడు, ప్రజలు అనుకుంటున్నారు. అయితే అట్ ద సేమ్ టైం దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు, ఆయన కోపించు దేవుడే కాదు, ఆయన కృప చూపు దేవుడు కూడా. ఆయన కృప చూపించి ఏం చేస్తాడు? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది. కాబట్టి మనము నిర్మూలం కాము. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలు ప్రజలు నిర్మూలం కారు, మన జాతి నిర్మూలము కాదు. మనము ఖచ్చితంగా శేషం ఈ భూమి మీద నిలుస్తాం. ఈ యొక్క భయంకరమైన విపత్తు మన మీదికి వచ్చిన, భయంకరమైన రాజు నెబుకద్నెజర్ మన మీదికి వచ్చిన, మన పట్టణాన్ని తగులబెట్టిన, మన యొక్క మందిరాన్ని పాడు చేసిన, మనము మాత్రం శేషంగా మిగులుతాం. మరలా తిరిగి మన దేశాన్ని మనం కైవసం చేసుకుంటాం, మరలా తిరిగి మన అభివృద్ధిలోనికి మనం వస్తాం. కారణం ఏమిటంటే యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మన జీవితంలో ఉంటుంది గనుక మనం నిర్మూలము కాం. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాటని నేను మీకు పరిచయం చేస్తున్నాను. మనము నిర్మూలము అవ్వము, మనము నాశనము కాము, మనము దీవించబడతాం అనే విషయాన్ని దేవుణ్ణి బట్టి వాళ్ళు పలుకుతున్నారు, దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. 2008వ సంవత్సరంలో మీ జీవితంలో మీరు ఒకవేళ కష్టతరమైనటువంటి పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు, నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు, 2009వ సంవత్సరంలో మనకి ఏం మార్పు కలుగుతుంది, 2008లో ఏం జరిగింది, 2009లో ఏం జరుగుతుంది అని ఒకవేళ మనలో ఒక నిరుత్సాహపు ఆలోచన రావచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుని వాక్యం ఈ రోజున సజీవ స్వరం
టీవీ కార్యక్రమం ద్వారా నీకు అనుగ్రహించబడుతున్న సందేశం, నీవు నిర్మూలము కావు, నీకు అపజయం కలగదు, నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు ఓడిపోవు, నీవు బాధపడవు, నీవు క్షీణించిపోయే పరిస్థితి అసలు లేనే లేదు. ఎందుకంటే నిన్ను చూస్తున్నవాడు కృప కలిగిన వాడు. ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన క్రియాశీలకమైనటువంటి శక్తి నీ జీవితంలో అనుదినము వస్తుంది. కాబట్టి నువ్వు పాడైపో. నువ్వు చేసిన మంచిని బట్టి, నువ్వు చేసిన ప్రార్థన బట్టి, నువ్వు చూపిన విశ్వాసాన్ని బట్టి, లేకపోతే నువ్వు ప్రయాసపడిన ప్రయాసం బట్టి కాదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యెహోవా కృప గలవాడు. సహోదరుడా, నీ మీద ఆయన కృప చూపుతున్నాడు. కాబట్టి గత కాలంలో జరిగినటువంటి నాశనం, గత కాలంలో జరిగినటువంటి పాడైపోయిన జీవితం, గత కాలంలో జరిగినటువంటి చెడు ఇక ఈ సంవత్సరం నీకు జరగదు. నువ్వు నిర్మూలం కావు. ఒకవేళ నిర్మూలం అయితే నిన్ను పాడు చేయటానికి చూసినటువంటి చెడు నిర్మూలం అవుతుంది, కానీ నీవు నిర్మూలం కావు. ఎందుకంటే నీ మీద కృప చూపేవాడు సర్వశక్తివంతుడు, భూలోకాలను సృజించిన వాడు, ఆయన సమస్తాన్ని పరిపాలిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం. 2వ సెక్షన్, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న సహోదరి సహోదరుడా, ప్రతిరోజు నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు నీ దేవుడు నిన్ను, నీ పరిస్థితిని అంతటినీ చూస్తున్నాడు. నీకున్న కన్నీళ్లను చూస్తున్నాడు, నీకున్న ఆవేదనను చూస్తున్నాడు, నీ అవసరతను చూస్తున్నాడు, దేని కొరకు నిజంగా నువ్వు బాధపడుతున్నావో చూస్తున్నాడు, దేనిని చెయ్యాలని నువ్వు కాంక్షిస్తున్నావో చూస్తున్నాడు. ప్రతిరోజు హీఈస్ వాచింగ్ ఎట్ యూ. ఆయన నీ తప్పుని చూస్తున్నాడు, ఆయన నీ మంచిని చూస్తున్నాడు, ఆయన నీ బాధని చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. ఒకరోజు అబ్రహాం యొక్క దాసి అయినటువంటి హాగరు తన కుమారుణ్ణి తీసుకుని ఆమె అరణ్యములోనికి వెళ్ళిపోయి, తన యజమానుడు నన్ను తోలివేశాడు, నా యజమానురాలు నన్ను తోలివేసింది, నేను నా కొడుకు ఇప్పుడు చచ్చిపోబోతున్నాం అనేటువంటి పరిస్థితిలో ఆమె ఉన్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. హాగరు, నీకేమి వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చింది అంటావేంటి? నాకు ఆపద వచ్చింది, చచ్చిపోయే ఆపదలో ఉన్నాను అని హాగరు కన్నీరుతో ఏడ్చింది. కానీ ప్రేమామయుడు, కృప చూపేవాడు, కృపని గుండెల్లో కలిగి ఉన్న దేవుడు హాగరుతో అంటున్నాడు, హాగరు, ఆమె కళ్ళు తెరిచినప్పుడు అక్కడ నీరు కనపడింది. ఎడారిలో, ఇసుక ఎడారిలో నీరు ఉబుకుతూ పైకొచ్చింది. ఆ నీటిని తీసుకొని వెళ్ళి దప్పికతో చచ్చిపోబోతున్న తన కొడుక్కి తాగించి తను త్రాగి ఇద్దరూ బ్రతికారు. ఆమె ఒక పేరు పెట్టింది. అంతకు ముందు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు దేవుడు దర్శించినప్పుడు, నువ్వు నిజంగా చూచుచున్న దేవుడు అయ్యా అని ఆయనకి పేరు పెట్టింది. సహోదరుడా, మొదటి సందేశాన్ని సంవత్సరంలో చెప్తున్నాను. నీకున్నటువంటి మానసిక వేదనలతో కూడిన సమస్యలు సంవత్సరంలో కూడా కంటిన్యూ అవుతాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒక మాటను పరిచయం చేసి, కృపగలవాడు ప్రతిరోజు నిన్ను చూస్తున్నాడు. ఆయన హాగరుని చూచినవాడు, హాగరు కుమారుని, హాగరును అద్భుతం చేసి బ్రతికించినవాడు, నీ సమస్య నుండి నిన్ను విడిపిస్తాడు. ఆయన ఖచ్చితంగా కృప చూపించి నీ సమస్య చేత నువ్వు నిర్మూలము కాకుండా, ఓడిపోకుండా, అవమానం చెందకుండా, సిగ్గుపడకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యత ప్రతిరోజు నీ మీద అధికమవుతూ ఉంది గనుక దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, అయ్యా నా మీద ఆయనకు దయ కలుగు చేయి. ఈ భూలోకంలో ఉన్న అధికారే నీకు సహాయం చేయగలిగితే, పరలోకమందున్న అధికారికి ప్రతిరోజు నీ మీద నూతనమైన ప్రేమ కలుగుతుందట. ఈ నూతనమైన ప్రేమలో నీకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏం చేస్తుందో తెలుసా? నువ్వు నాశనము కాకుండా నిన్ను భద్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. 2వ సెక్షన్లోకి వస్తున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ మాట దాదాపుగా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలకి ముందు చెప్పబడిన
ఆ మాట చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు వారు ద్వారా పలికిబడినటువంటి ఆ మాట ఈ రోజుకి ఇజ్రాయేలు ప్రజలు భూమి మీద ఒక దేశముగా వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సెలవిచ్చినటువంటి ఏ మాట కూడా వ్యర్థంగా వెళ్ళిపోదు. ఆ మాట ఈ రోజుకి ఇశ్రాయేలీని భూమి మీద సర్వ ప్రపంచమునకే తలమానిక కలిగిన జనంగాను, సర్వ ప్రపంచములో జ్ఞానము కలిగిన జనంగాను, సర్వ ప్రపంచములో ఎందుట్లోనైనా, ఆయుధాల్లోనైనా, వ్యవసాయంలోనైనా, జ్ఞానంలోనైనా, భక్తిలోనైనా స్థిరమైనటువంటి దేశంగా దేవుడు వారిని దీవించాడు. కారణం ఏమిటంటే దేవుని కృప వాళ్ళ జీవితం మీద చూపించబడింది. దేవుడు వారిని ఆ విధంగా మార్చాడు. వారిని ప్రేమించిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మొదటి మాటను పాత నిబంధనలో చూశాం. ఆయన కృపగలవాడు గనుక ఆయన వాత్సల్యం నిలుస్తుంది, కాబట్టి మనం నిర్మూలం అవ్వం. ఆయన కృపగలవాడు. ఇక్కడేమంటున్నాడు చూడండి, ఎవడైనా క్రీస్తు యేసులో ఉన్న ఎడల. అక్కడేమో దేవుడు కృపగలవాడు కాబట్టి మీరు నిర్మూలం అవ్వలేదు. కానీ ఇక్కడ అసలు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చినటువంటి ఆ క్రీస్తులో ఎవడు ఉంటాడో, ఆ క్రీస్తు దయను పొందడం కాదు, ఆ క్రీస్తులో ఎవరు ఉంటారో వారు నూతన సృష్టి. సూర్యుల్లో మార్పు లేదు, చంద్రుల్లో మార్పు లేదు, భూమిలో మార్పు లేదు, తిరుగుల్లో మార్పు లేదు. కానీ మనం అంటూ కొన్ని లెక్కలు పెట్టుకున్నాం కాబట్టి లెక్కలను బట్టి ఈరోజు కొత్తగా అనిపిస్తుంది, ఈరోజు, ఈ సంవత్సరం, లేకపోతే ఈ నెల. కానీ అసలు నూతనత్వం అనేది నువ్వు చూడాలంటే, నూతనత్వం అనేది సూర్యచంద్రుల్లో కాదు. నూతనత్వం అనేది నీలో రావాలి. నీలో నూతనత్వం రావాలంటే నూతనత్వాన్ని మనలో సృజించేటువంటి ఒక వ్యక్తిలో మనం ఉండాలి. ఆ వ్యక్తిలో మనం ఉంటే సమస్తం నూతనమే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తులో ఎవరు ఉంటారో, యేసుక్రీస్తుని ఎవరు అంగీకరిస్తారో, యేసుక్రీస్తు వారు చేసిన సిలువ త్యాగాన్ని ఎవరు సహృదయంతో అర్థం చేసుకుంటారో, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచారు అని ఏ హృదయానికి అర్థమవుతుందో, ఎవరు రక్షించబడి బాప్తీసం పొంది క్రీస్తులోనికి బాప్తీసం పొందుతారో, ఈ విషయం చెప్తున్నాను, వారు క్రీస్తులో ఉన్నవారు కాబట్టి వారు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టి అంటే పాతది దానిలో లేదు. ప్రతిరోజు అనుదినం ప్రతిరోజు ఒక నూతన కార్యాన్ని నువ్వు చూస్తావు. మొదటి ప్రసంగంలో మీకు ఒక మాట నేను పరిచయం చేస్తున్నాను. ఉదయకాలాన లేచి ప్రార్థన చేసేటువంటి ప్రతి వ్యక్తి చెప్పవలసింది ఏంటో తెలుసా? అనుదినము ఆయన వాత్సల్యత మన మీదికి వస్తుంది గనుక, 2 మనం యేసుక్రీస్తులో ఉన్నవారము గనుక మనం నమ్మవలసింది ఏంటో తెలుసా? ఈ రోజున నూతనమైన కార్యం యేసుక్రీస్తు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన నీకు నాకు ప్రాణం ఇచ్చింది ఎందుకో తెలుసా? ఈ రోజున మనకి టైం ఇచ్చాడంటే, ఈ రోజుని మనకు దేవుడు అనుగ్రహించాడంటే, ఈ రోజుని మనం చూస్తున్నామంటే, ఈ రోజును మనం 24 గంటలు గడపబోతున్నామంటే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది, ఈ రోజు ఎంత డబ్బులు వస్తాయి, ఈ రోజు ఏమి తింటాం, ఈ రోజు ఏమి త్రాగుతాం, ఈ రోజు మనకి ఇల్లు దొరుకుతుందా, లేకపోతే మనకు భౌతికమైనవి కాదు, నిజంగా ఎక్స్పెక్ట్ చేయండి. ఈ రోజున అనుదినము మీ మీద, నా మీద ప్రేమను చూపించే దేవుడు తన మంచితనాన్ని ఈ రోజున నీకు చూపించబోతున్నాడు. తన నూతనమైన సంకల్పాన్ని, తన నూతనమైన ఆలోచనని, తన నూతనంగా ఏ విధంగా నిన్ను మార్చాలనుకుంటున్నాడో, ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో, యేసుక్రీస్తులో ఎట్లా నేను సృజించాలనుకుంటున్నాడో, ఏ పోలికని నీకు ఇవ్వాలనుకుంటున్నాడో, ఆ పోలికని ఈ రోజు నీకు నిర్ణయించిన దాన్ని ఏమి ఇవ్వబోతున్నాడో దానికోసం ప్రార్థన చేయాలి. తండ్రి, ఈ రోజు నువ్వు నాకు ఇచ్చింది తినడానికి తాగడానికి కాదు, ఏయో తెచ్చుకోవడానికి, అంతకంటే కాదు. ఈ రోజున నీ యొక్క వాత్సల్యత ద్వారా ఒక నూతనమైన కార్యాన్ని, నీ మంచితనాన్ని, మీరేమో